హాయ్ వ్యూవర్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ముఖ్యంగా భారతదేశం నేపాల్ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ఒక అంశాన్ని ఈరోజు పదే పదే తలుచుకుంటూ ఉన్నారు. అంశం ఏంటంటే శ్రీరాముడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువుని యొక్క రూపంగా కొలుచుకున్నటువంటి వ్యక్తి, కారణజన్ముడుగా అందరి చేత నేటికి పిలుచుబడుతున్నటువంటి వ్యక్తి. ఈ శ్రీరాముడు ఉత్తరప్రదేశ్లో రాజధాని లక్నోకి ఒక 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయోధ్యలో జన్మించాడు. త్వరలో అయోధ్య రామ మందిరం కూడా అక్కడ నిర్మించబోతున్నారు. అసలు ఈ భూమి మీద ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి ఒక మందిరం అక్కడ నిర్మించబోతున్నారు అంతా అనుకున్నటువంటి ఈ టైంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఒక సంచలనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే రాముడు జన్మించింది అయోధ్యే, కానీ ఆ అయోధ్య భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కాదు, అది నేపాల్లో కాఠ్మండుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక అయోధ్య. ఒక అయోధ్య అనేది చిన్న కుగ్రామం, అందులో ఈయన జన్మించాడు అని చెప్తున్నాడు. ఎలాగైతే సీతాదేవి మిథిలా నగరంలో జన్మించిందో, ఈ మిథిలా నగరం అనేది ఎక్కడ పూర్వకాలం జనక మహారాజు పరిపాలిస్తున్న టైంలో త్రేతాయుగంలో అది జనక్పూర్ అని ఉండేవాళ్ళు. ఇప్పుడు జనక్పూర్ అని ఏదైతే అంటూ ఉన్నారో ఎక్కడ నేపాల్లో, అక్కడ అమ్మవారు పుట్టింది మిథిలా నగరంలో. ఈ ఎలా ఏంటి ఇది అంతా కూడా మనకు ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్తా. కానీ ఈ కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాఖ్యలు ఒకసారి కేపీ శర్మ ఓలీని ఎలా చూపిస్తుంది ప్రపంచానికి, నేను ఒక ప్రధాని పదవిలో ఉన్నా, నేను ఏది చెప్పినా చెల్లిద్ది, నేను ఏది చెప్తే సెన్సేషన్ అవుతుంది అన్నటువంటి ఒక భ్రమంలో బ్రతుకుతున్నటువంటి ఒక పిచ్చివాడు అనేసి అంతా అంటున్నాను. ఎందుకంటే అయోధ్య గురించి ఒక్కసారి మన త్రేతాయుగం దాకా వెళ్ళినట్టయితే, ఈ త్రేతాయుగంలో అయోధ్య నగరం యొక్క ప్రస్తావన, రాముడు ఏ రకంగా విశ్వామిత్రుడికి దగ్గరికి వెళ్ళింది, ఆ విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞం అన్నది, ఎవరైతే మారీచి సుబాహులు ఎవరైతే ఆ యజ్ఞాన్ని దగ్ధం చేద్దాం చూస్తూ ఉన్నారో, లేదంటే భగ్నం చేద్దామని చెప్పి వాళ్ళంతా కూడా ఆ రోజు ట్రై చేయటం కావచ్చు, వారిని చంపేయటం కావచ్చు, విసిరి దూరం పడేయటం కావచ్చు, యజ్ఞాన్ని ఏ రకంగా కాపాడే నిర్విరామంగా యజ్ఞం ఎలా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్తున్న దారిలో గౌతమ ముని యొక్క ఆశ్రమం, అక్కడ అహల్యకి శాపం వచ్చి కలిగించడం, మిథిలా నగరానికి వెళ్ళటం, ఇదంతా జరిగిన ఒకసారి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఏం కనిపిస్తుందండి మనందరూ కూడా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా భారతదేశంలో జరిగినట్టు కనిపిస్తూ ఉందా లేదా. ఇక సీతాదేవి మిథిలా నగరం, ఇప్పుడు జనక్పూర్ అని ఏదైతే నేపాల్ అనుకుంటున్నారో అక్కడ, ఓకే ఫైన్, దాని క్లారిటీ ఉంది, అంతా ఓకే. ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు ఈ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఎందుకు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అంటే, భారతదేశంలో ఒక రకమైనటువంటి అశాంతి అన్నది రావాలి అని, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఏదో లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ గురైనా చాలు, నా ఇగో సాటిస్ఫై అయినటువంటి ఒక పిచ్చిలో ఈరోజు ఆయన ఆ రకంగా వ్యాఖ్యలు చేశాడని చాలామంది అంటూ ఉన్నారు. చాలామంది అంటమే కాదు, ఈవెన్ నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే త్రేతాయుగం కనుక మనం పరిశీలించినట్లయితే, దశరథుడు పరిపాలిస్తున్నటువంటి టైంలో అయోధ్యని మగబిడ్డలు లేరు, దశరథుడికి ఏమో వయసు అయిపోతూ ఉంది. ఎలా ఏంటి అన్నప్పుడు చివరికి ఒక వరం వల్ల 4 బిడ్డలు కలగటం జరుగుతుంది, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయితే వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి టైంలో 15 సంవత్సరాలు వస్తాయి రాముడికి. అప్పుడు 15 సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో అప్పటికే రాముడు మంచి ధనుర్విద్య నేర్పినటువంటి వాడిగా, అదేవిధంగా ఆయనతో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా మంచి వీలుకాళ్ళు అనే వేళ మంచి పేపర్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అప్పటికే రాముడికి అన్ని ధర్మ సూక్ష్మాల పట్ల ఒక మంచి అవగాహన. ఎలా తెలుసుకున్నాడు? విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు వచ్చేసి, రాజు దశరథ, నేను నిన్న కోరిక కోరబోతున్నా అంటే, అంతకన్నా మహాభాగ్యం ఇంకేం కావాలి, కోరండి అని చెప్పేసి విశ్వామిత్రుడికి చెప్పటం. విశ్వామిత్రుడు అప్పుడు, నేను ఒక యాగం నిర్వహిస్తూ ఉన్నాను, ఈ యాగం నిర్వహించాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఒక మేలిమి రాజు అనేవాడు ఉండగలగాలి. ఎందుకంటే అక్కడ దుష్ట శక్తులు కొన్ని ఈ యజ్ఞాన్ని యాగాన్ని భగ్నం చేద్దామని చూస్తూ ఉన్నాయి. సో ఈ యాగం నిర్వహించాలంటే నీ కొడుకు రాముడు నాతో రావాలి అన్నప్పుడు దశరథుడు ఒక మాట చెప్తాడు, మునీశ్వర, నేను దశరథ రాజుని, నాతో పాటు మరెంతో మంది సైనికులు ఉన్నారు, వేల మంది, మేమంతా వస్తాం, ఆ రాక్షసుల్ని మేము అంతమందిస్తాం, మీ యాగం నిర్విరామంగా జరగలేగా మేము చూస్తామంటే, అప్పుడు విశ్వామిత్రుడు ఒకటే అంటాడు, దశరథ, నీవు నాకు మాట ఇచ్చావు, నాతో పాటు రాముడిని పంపుతానని చెప్పేసి, ఇప్పుడేంటి మరలా ఇట్లా అంటున్నావు అన్నప్పుడు వశిష్ఠుడు ఈ దశరథుడికి కావచ్చు, రాముడికి కావచ్చు, వాళ్ళ వంశానికి ఏదైతే ఉందో సూర్యవంశానికి గురువు అనమాట ఆయన. వశిష్ఠుడు వచ్చేసి అప్పుడు దశరథుడికి చెప్తాడు, రాజా మీరేమీ ఆలోచించవద్దు, రాముడిని విశ్వామిత్రుడితో పంపించడం అంతా మంచి జరుగుతుంది అని. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా కలిసి విశ్వామిత్రుడితో వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తున్నటువంటి దారిలోనే బల అతి బల అని ఒక విద్య నేర్పుతారు. దీనివల్ల
నిద్రాహారాలు కావచ్చు, లేదంటే అలసట కావచ్చు, ఇవేమీ ఉండకుండా చక్కగా కూడా ద బెస్ట్ వేలో వీళ్ళు ఉండగలుగుతారు అనమాట. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఇలా వెళ్తున్నటువంటి మూమెంట్లోనే ఎన్నో కొత్త విద్యలు విశ్వామిత్రుడు వాళ్ళకి నేర్పుతూ ఉంటాడు. చివరికి వాళ్ళు వెళ్లాల్సినటువంటి ప్లేస్ అనేది వస్తుంది. వాళ్ళు ఎక్కడైతే యాగం తలపెట్టారో, గతంలో ఎవరినైతే మనం వామనుడుగా చెప్పుకుంటూ ఉన్నామో, విష్ణుమూర్తి అవతారమే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్తూ ఉంటారు. అక్కడే ఈయన త్రివిక్రముడు అయినటువంటి ఆ మహానుభావుడి యొక్క ప్లేస్లోనే వీళ్ళు యాగం అనేది నిర్వహిస్తూ ఉంటారు విశ్వామిత్రుడు. ఆ ప్లేస్లోనే సుబాహు, మారుచుడు అనే వాళ్ళు ఏ రకంగా యాగం భగ్నం చేద్దామని చూస్తున్నప్పుడు యజ్ఞాన్ని వాళ్ళిద్దరం కూడా వీరి బాణాలతో, వీరి యొక్క అస్త్రశస్త్రాలతో తరిమేయబడతారు ఏది రాక్షసులు. అప్పుడు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి మరికొన్ని విద్యలు ఎన్నో వీరికి నేర్పుతాడు. ఆ తర్వాత మిథిలా నగరం అంటే అక్కడ నేపాల్. ఈ నేపాల్లో సీతాదేవి స్వయంవరం ఉందని తెలిసి ఈ స్వయంవరానికి వెళ్ళాలి అని చెప్పేసి వర్తమానం రావటం, విశ్వామిత్రుడికి అక్కడికి గురువుగా రెండయ్యని చెప్పటం, సరే వెళ్దామని చెప్పేసి రాముని లక్ష్మణుని వెంటబెట్టుకుని ముందు వెళ్తున్న టైంలో గౌతమ ముని ఆశ్రమం ఏదైతే ఉందో, ఏంటి విశ్వామిత్ర మహర్షి ఇలా ఉంది ఏంటి అన్నప్పుడు ఆయన కథ మొత్తం చెప్తాడు. అప్పుడు అహల్య అక్కడ రాయిగా ఉండటం, ఆ రాయిగా ఉన్నటువంటి అహల్యని ఈ మన శ్రీరాముడి యొక్క పాద స్పర్శతోనే ఆమె మరల మహిళగా మారడం, ఇవన్నీ మనం చూసినాం. ఆ రోజు జరిగింది కూడా అదే. రాయిని అహల్యగా మార్చినటువంటి శ్రీరాముడి యొక్క గొప్పతనం గురించి కూడా మనం ఎన్నో వినున్నాం. ఇలా విన్నటువంటి టైంలోనే ఇదంతా కూడా కథ అంతా వస్తూ ఉంటుంది. ఎక్కడ సీతాదేవి స్వయంవరానికి వెళ్తున్నటువంటి మూమెంట్లో విశ్వామిత్రుడి యొక్క యజ్ఞవాటికి ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి ఈ మిత్రనగరానికి వెళ్తున్న మూమెంట్లోని గౌతముని ఆశ్రమం రావటం, అక్కడ అహల్యకి శాప విమోచన కలవటం, ఆ తర్వాత వీళ్ళు మిత్ర నగరానికి వెళ్ళటం. ఈ మిత్ర నగరం వెళ్ళినప్పుడు శివధనస్సుని సంబంధించేసి ఎవరైతే ఎక్కువ పెడతారో వారిని సీతాదేవి వరిస్తుందని చెప్పటం. ఇలా వెక్కుపెట్టే వారిలో రావణుడు ఏంటి ఎంతో మంది ఉద్దండులు అంతా వస్తుంటారు. కానీ ఎవరు కూడా ఆ శివధనుసుని కనీసం నించోబెట్టి దాన్ని ఎక్కువ పెడతాం కూడా వాళ్ళ వల్ల కాదనమాట. కానీ శ్రీరాముడు ఆ శివధనుసును లేపి విట్టు నారిని మొత్తం మీటి లాగినప్పుడు ఏకంగా ధనుస్సు కూడా విరిగిపోతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం శివధనుభ్రంగం, ఏదో ఒక కథ లాంటిది కూడా వస్తుంది. ఇది మొత్తం మనం చదివినప్పుడు ఏమర్థమవుతుంది మనకి? సీతాదేవి స్వయంవరానికి రాముడు నేపాల్ వెళ్ళిన మాట వాస్తవమే, ఎందుకంటే మిథిలా నగరం వచ్చి నేపాల్లో ఉంది కాబట్టి. కానీ రాముడిది ఎక్కడ? అయోధ్య నగరం. ఈ కేపీ ఓలీ శర్మ ఎవరైతే ఉన్నారో, కేపీ శర్మ ఓలీ ఈ నేపాల్ ప్రధాని ఎవరైతే ఉన్నారో, ఇది చెప్తుంది ఏంటి? అయోధ్య అన్నది ఒక చిన్న కుగ్రామం, పల్లెటూరు అని. భారతదేశం అయోధ్య అత్యద్భుతమైనటువంటి నగరం. ఈ నగరాన్ని దశరథుడు పరిపాలించాడు. ఆ నగరంలోనే మరల 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత రావణ లంక నుంచి రావణాసురుడు చంపిన తర్వాత ఆ లంకని విభీషణుడికి ఇచ్చేసి సీతాదేవిని పుష్పమాలలో తీసుకుని మరల అయోధ్య రావడానికి ఇవంతా కదంతా మనం వినున్నాం. రామాయణం మొత్తం అదే. ఇంత రామాయణం లాంటి ఒక పెద్ద మహాగ్రంథం అనాలో, లేదంటే ఒక గొప్ప ఇతిహాసం అనాలో, ఇదంతా కూడా యావత్ ప్రపంచం నమ్ముతున్న ఈ టైంలో కేపీ శర్మ ఓలీ అసలు ఏంటంటే ఆయన మాటలు అంటే క్లియర్గా ఒకే ఒకటి, చైనా అండ చూసుకొని ఇప్పటికే భారతదేశం ఉన్నటువంటి కాలాపాని, లిపియా లేకు, లిపియా దూర అనే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మావి అని చెప్పేసి నేపాల్ మ్యాప్లు ఏదైతే దానిలో చేర్చేసి ఆ భూభాగాలను ఆక్రమించని చెప్పి నేపాల్ చూస్తుంది. దానికి కారణం ఏంటంటే 1962 యుద్ధం చైనాతో మనకి జరిగినప్పుడు ఈ కాలాపాని, లిపియా లేకు, లిపియా దూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అత్యంత వాల్యుబుల్ ప్లేసెస్. అవి ఇప్పటికీ మన సైన్యం అంతా అక్కడ మోహరించి ఉంది. అటువంటి భూభాగాలు మనం ఆక్రమించుకున్నట్టయితే చైనాకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అన్న కకృతి బుద్ధి ఇక్కడ నేపాల్ వాళ్ళు చూపిస్తున్నారు. సో నేను ఈరోజు కన్క్లూజన్ ఇవ్వదలుచుకుంది ఏంటి అన్నప్పుడు, రాముడు భారతీయుడు. రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప మహావీరుడు. ఆయన జన్మించింది మరెక్కడో కాదు, మన ఉత్తర భారతదేశంలో నేడు ఉన్నటువంటి అయోధ్య నగరంలోనే. అయోధ్య అన్నది ఈ నేపాల్ ప్రధాని చెప్పినట్టుగా ఒక కుగ్రామం కాదు, అది ఒక మహానగరం, ఒక గొప్ప చారిత్రక ఆనవాలం. ఇప్పటికే ఎన్నో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి చారిత్రక ఆధారాలు కూడా. సో ఈ కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత లోపభూయిష్టమైనటువంటి వ్యాఖ్యలు. అది ఆయన ముఖానికి తిరిగి ఇచ్చేద్దాం. ఈ రోజు నేను కంక్లూడ్ చేస్తున్నది ఏమిటయ్యా అన్నప్పుడు, ఎవరు ఎన్ని రకాలుగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని అనటం కావచ్చు, లేదంటే మన చరిత్రని ఏదో ఇష్టమైన రీతిలో అనటం కావచ్చు, ఇలా ఎన్ని చేస్తున్నా సరే మన వాళ్ళు మాత్రం ఒకే ఒక దాంతో సమాధానం చెప్తారు. మా చరిత్ర ఏంటో మాకు తెలుసు, మా పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మాకు తెలుసు, మా పురాణ పురుషులు ఎవరో మాకు తెలుసు, మీరెవరో వచ్చి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం లేదు, పొండిరా పొండి అని చెప్పేసి మన వాళ్ళు తరుగుతూ ఉంటారు. అదే ఈరోజు కూడా మన వాళ్ళు చెయ్యాలి, ఆల్రెడీ చేశారు కూడా. సో కన్క్లూజన్ ఒకే ఒక్క మాటలు ఇస్తూ ఉన్నాను. రాముడు మన భారతదేశానికి సంబంధించేసి ఒక మహాపురుషుడు, ఓ గొప్ప రాజు, ఎంతో రాజనీతి అన్నదాన్ని ఎన్నో యుగాలకి అందిన ఒక గొప్ప నాయకుడు, తండ్రి మాట జవదాటడు, అదేవిధంగా ఏకపత్ని వ్రతుడు, అదేవిధంగా
ప్రజలకు సంబంధించి ఏది సమ్మతమో అదే తన పాలనలో ఉండాలని చెప్పేసి భీష్మించుకొని పాలన సంచడం ఒక గొప్ప వాడు మన రాముడు. ఆ రాముడు పుట్టినటువంటి నేల, ఏలిన నేల మన అయోధ్య మన భారతదేశంలో ఉంది తప్ప వేరేది కాదు. ఇక సీతమ్మ వారంటారా, ఆమె జనక మహారాజుది మిత్ర నగరం కాబట్టి జనకపురి అనేసి నేపాల్ ఎదుగుతుంది. అదే ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే కొంతమంది బీహార్ అదని అంటున్నారు, కానీ నేపాల్ ప్రాంతం అనేసి నాకు కూడా అనిపిస్తూ ఉంది సీతాదేవికి సంబంధించి కూడా. మెయిన్ ఈరోజు రాముడు ప్రస్తావనే కాబట్టి రాముడిది అయితే అయోధ్య, అది మన భారతదేశంలో ఉంటుంటే అయోధ్య. వేరే వాళ్ళు ఇష్టారైతుగా చాలా మంది వ్యాఖ్యలు చేస్తుంటారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం. కాకపోతే సమాధానం మాత్రం గట్టిగా చెప్దాం. అది ఎలా ఏంటనేది మన కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, మన సైన్యం చూసుకుంటుంది.